111 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక 2 BHK హౌస్ అనేది చూపిస్తాను ఈ వీడియోలోని. ఇది ఇల్లు అనేది 111 గజాల్లో మనకి మంచి మోడర్న్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. చాలా సింపుల్గా ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయే విధంగా అయితే ఉంటుంది హౌస్ అనేది. సో దీనికి సంబంధించిన ప్రైస్ కానీ అసలు ఎక్కడుంది ఏంటి అండ్ ప్లానింగ్ ఎలా ఇచ్చారు ఇలాంటివన్నీ కూడా చెప్తాను వీడియోలోని. సో వీడియో అనేది పూర్తి వరకు చూడండి. సో ముందుగా దీని కొలతల గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక ఇది వచ్చేసరికి 18.5 x 54 సైజులు అయితే ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది. లోపలికి రాగానే మెట్లు అనేవి మనకి ఎగ్జాక్ట్గా సౌత్ ఈస్ట్ కార్నర్లో తీసుకున్నారు. మెట్ల ల్యాండింగ్ కింద మనకి స్పేస్ కూడా వచ్చింది. ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫినిషింగ్తో తీసుకున్నారు. వాల్ టైల్స్ మొత్తం అన్నీ కూడా ఇటాలియన్ టైల్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. అండ్ ఇక్కడ ట్యాప్ పాయింట్స్ అయితే వచ్చేసాయి. మెయిన్ డోర్ కంప్లీట్ ఇదంతా కూడా టేక్ తీసుకున్నారు. సేఫ్టీకి మెష్ డోర్ కూడా ఒకటి తీసుకున్నారు. ఇది వచ్చేసరికి 2.3 సెంట్లు ఉంటుంది. 13.8 అంకణాల కింద కూడా చెప్పుకోవచ్చు. గడప కూడా వచ్చింది దీనికి. సో డోర్ తీసుకుని ఇలా లోపలికి రాగానే మనకి ఇక్కడ ఫ్లోరింగ్ చూడండి మొత్తం మార్బుల్ ఫినిషింగ్తో తీసుకున్నారు. ఇదంతా కూడా హాల్ ఇది. 11 x 15 సైజులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ హాల్ అనేది. సీలింగ్ మొత్తం అంతా కూడా మనకి పిఓపి సీలింగ్ తీసుకున్నారు. ప్రొఫైల్ లైటింగ్, కోవ్ లైటింగ్ కూడా రావడం జరిగింది. అండ్ ఎదురుగా మీరు చూస్తుంది ఏంటంటే టీవీ యూనిట్ అది. ఈ వాల్ మొత్తం డిజైన్ వచ్చేసింది చూడండి ఇక్కడ. అండ్ కిచెన్ ఓపెన్ కిచెన్ వచ్చింది. పూజ మందిర్ తీసుకున్నారు, రూమ్ కాదు మందిర్ అయితే వచ్చింది. మొత్తం ఓపెన్ కిచెన్ వచ్చింది ఇక్కడ. పదని చూపిస్తాను. సో కిచెన్ అనేది 7 x 10.5 సైజులు అయితే ఉంటుంది. ఇందులోనే ఒక కార్నర్లో పూజ మందిర్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ ప్లాట్ఫామ్ అనేది యూ షేప్లో తీసుకున్నారు చూడండి. గ్రాండ్ మొత్తం అంతా కూడా బ్లాక్ వచ్చేసింది. అండ్ ఇదంతా కూడా స్టోరేజే. అండ్ మనకి ఇవన్నీ కూడా బాస్కెట్స్ వచ్చేసాయి. ఎస్ఎస్ తీసుకున్నారు ఇవి. అండ్ ప్లాట్ఫామ్ వెడల్పు కూడా చాలా ఎక్కువగా అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇది ప్లాట్ఫామ్ విడ్త్ అనేది. అండ్ కిచెన్ కూడా 10.5 కాబట్టి బాగా పొడవు వచ్చింది. అదంతా డిజైన్ చేంజ్ చేశారు మొత్తం వాల్ అంతాని. ఒకవేళ ఫ్రిడ్జ్ అనేది పెట్టుకోవాలనుకున్నట్లయితే ఇక్కడే టీవీ యూనిట్ పక్కనే తీసుకున్నారు ఈ స్పేస్ అనేది. ఇది 18.5 x 54 ఫ్రెండ్స్ ఇది. టోటల్గా మొత్తం అంతా కూడా 111 గజాలు వస్తుంది. ఇదంతా గ్లాసీయే మొత్తం ఫినిషింగ్ అంతాని. అండ్ ఈ సైడ్ మనకి గ్లాస్ వచ్చేసింది. లోపల అన్నీ కూడా సిమెంట్ షెల్ఫ్స్ ఇవి. కిందంతా కూడా స్టోరేజ్ వచ్చేసింది చూసుకోండి. మొత్తం ఓపెనబుల్ డోర్సే. సో ఇది వచ్చేసరికి హాల్ ఇది. 10 బెడ్రూమ్స్ చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక విండో కంప్లీట్ ఇదంతా కూడా గ్రాండ్ ఫ్రేమింగ్తో తీసుకున్నారు. యూపీవీసీ విండోస్ వాడారు. ఇది కలై పైప్ అయితే వచ్చింది. ఇందులోని తుప్పు పట్టుకొని ఉంటుంది గ్రిల్ అనేది మొత్తం. అండ్ ఇక్కడ మొత్తం స్విచ్చెస్ వచ్చేసాయి యాంకర్ కంపెనీవి. అండ్ టాప్లో కూడా ప్రొఫైల్ లైటింగ్ యూజ్ చేశారు వీళ్ళు ఈ వేలోని. ఇదొక డోర్ వచ్చింది ఈ పక్కన. దానికి ఆపోజిట్లో ఇంకొక డోర్ వచ్చింది. మనకి ఉత్తరం పక్కన కూడా గుమ్మ వచ్చేసింది ఇక్కడ. ఇదంతా కూడా కంప్లీట్ ప్యానలింగ్ వర్క్ ఇది. సో లొకేషన్ ఎక్కడ ఏంటి అని చెప్పి దాని గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక ఈ హౌస్ లొకేషన్ వచ్చేసరికి మన గుంటూరులో అయితే ఉంటుంది. యాదవల బజార్ చూశారు కదా, ఆ ప్లేస్కి అయితే రావడం జరుగుతుంది. ఓల్డ్ గుంటూరు మొత్తం ఇదంతా కూడా యాదవల బజార్ అనే ఏరియాకి అయితే వస్తుంది. సో ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూము. 12 x 10.5 సైజులు అయితే ఉంటుంది ఇది. ఇదంతా కూడా వార్డ్రోబే ఓపెనబుల్ డోర్స్తో తీసుకున్నారు. లోపల అన్నీ కూడా సిమెంట్ షెల్ఫ్స్ వచ్చేసాయి. అండ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఏమి ఇవ్వలేదు, నార్మల్గానే వచ్చింది రూమ్ అనేది. మాస్టర్ బెడ్రూమ్కి అయితే కనుక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. సో మాస్టర్ బెడ్రూమ్కు ఒక్కటే అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం కాదు, మనకి ఉత్తరం పక్క నుంచి సందులోంచి వెళ్తే కనుక అటు పక్కన కామన్ టాయిలెట్ కూడా ఇంకొకటి ఇచ్చారు. బయట వైపు కూడా బాత్రూమ్ వచ్చింది దీనికి. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ మనం చూస్తుంది 11 x 15 సైజులు అయితే ఉంటుంది. అవసరమైతే మనం బెడ్రూమ్లో కూడా ఒక టీవీ అనేది పెట్టుకోవచ్చు. సో అక్కడ ఒక విండో తీసుకున్నారు. 15 అడుగులు ఉంటుంది లోపల కొలత. అంతా కంప్లీట్ గ్లాసీ ఫినిషింగే. ఈ సైడ్ మనకి బీరువా పెట్టుకోవచ్చు కావాలంటే కనుక కార్నర్లోని.
అండ్ ఈ పక్కన డోర్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. హౌస్ వచ్చేసరికి మన గుంటూరు ఓల్డ్ గుంటూరు అనే ప్లేస్కి అయితే వస్తుంది. ఇక్కడ మనకి యాదవల్ బజార్ అనే ఏరియా అయితే ఉంది, ఆ ప్లేస్కి అయితే వస్తుంది. దగ్గరలో చాలా వరకు ప్రైవేట్ స్కూల్స్ అయితే ఉంటాయి అండ్ మార్కెట్ కూడా దగ్గరగానే ఉంటుంది. అండ్ మీకు ఈ హౌస్కి లోన్ కూడా పెట్టుకోవచ్చు మీరు. దీనికి యూజ్ చేసిన ఇక్కడ సూట్స్ కానీ వాష్ బేసిన్స్ కానీ అన్నీ కూడా మనకి మంచి కంపెనీ అయితే యూజ్ చేశారు. మెయిన్ ఏంటంటే ఇది మున్సిపాలిటీలోకి అయితే రావడం జరుగుతుంది. మనకి బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్ కూడా దగ్గరలోనే ఉంటుంది. టోటల్గా ఇది అంతా కూడా హౌస్ ప్రైస్ అనేది వీళ్ళు చెప్పడం అయితే కనుక 70 లక్షలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ కాదు, తగ్గిస్తారు చాలా వరకుని. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలి అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ పెడతాను, ఈ హౌస్ సంబంధించి అయితే ఉంటాయి. ఒకసారి మీరు చెక్ చేసి ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ లోన్ కూడా పెట్టుకోవచ్చు దీనికి. అండ్ ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ లేదు మీది ఏదైనా హౌస్ సేల్ చేయాలన్నా కూడా వీడియో కింద ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. సో ఇక్కడ చిన్న ప్లేస్ వదిలేరు కదా, సెట్ బ్యాక్ అనేది సంద్ అనేది, దీంట్లోంచి వెళ్దాం పదండి. మీకు అవుట్ సైడ్ ఇచ్చిన కామన్ టాయిలెట్ కూడా ఒకసారి చూపించేస్తాను. ఇది బయట వైపు ఇచ్చిన బాత్రూము. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అయితే ఇవ్వలేదు ఇక్కడ, ఓన్లీ మాస్టర్ బెడ్రూమ్కి ఇచ్చారు. ఇంకొకటి బయట ఇచ్చారు. ఒక హ్యాండ్ వాష్ బేసిన్ వచ్చింది. సో ఇక్కడ వస్తుంది బాత్రూమ్ అనేది, లాక్లో ఉంది అందుకే చూపించట్లేదు. 4x6 సైజ్ అయితే వస్తుంది అది కూడా. పదండి మనం పైకి అయితే వెళ్దాము. ప్లాన్ కూడా డెమో ప్లాన్ చూపిస్తాను, అసలు ఎలా ఉంటుంది ఏంటి ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను, చూసుకోండి ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనం చూస్తున్న ఇంటి ప్లానింగ్ అనేది 18.5x54 ఈస్ట్ ఫేసింగ్ డ్రాయింగ్ ఇది. సో ఇది జస్ట్ డెమో ప్లానింగ్, ఇది మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను. ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే కనుక ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు యూస్ అవుతుంది. సో తిరిగి మనం పార్కింగ్ స్పేస్లోకి అయితే వచ్చేసాము. బైక్లు ఏదైనా ఉంటే కనుక మనం ఈ బయట కూడా పెట్టుకోవచ్చు, ఒకవేళ అవసరం అయితే. కార్ ఏదైనా ఉన్నా కూడా మనం బయట రోడ్ మీద అయితే పెట్టుకోవచ్చు. 30 అడుగుల రోడ్ అయితే వస్తుంది. లోన్ పెట్టుకోవచ్చు మీరు మెయిన్ దీనికి. వాషింగ్ మిషన్ ఏదైనా ఉంటే కనుక ఇక్కడ మెటల్ ల్యాండింగ్ కింద పెట్టుకోవాలి. మొత్తం మనకి మార్బుల్ ఫినిషింగ్లో తీసుకున్నారు. హ్యాండ్ రైల్ కూడా ఎస్ఎస్లో వచ్చింది. సో రైట్ పైకి వచ్చేసాం మనం. ఆ కార్నర్లో చూడండి సిమెంట్ వాటర్ ట్యాంక్ తీసుకున్నారు. మున్సిపల్ వాటర్ వస్తుంది ఇక్కడ. చుట్టుపక్కల చాలా హౌసెస్ ఉన్నాయి, ఎక్కడో లోపలగా కూడా లేదు, అన్నిటికి కూడా దగ్గరలో ఉంటుంది. స్కూల్స్కి మార్కెట్లకి ఇలా అన్నిటికి కూడా డ్రైనేజీలు కూడా ఉన్నాయి, చూసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.